పదిహేను రోజుల నుంచి కట్ అయిన స్నేహం ఒక పాటతోటి ఏకమైపోయింది. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో వెల్కమ్ టు మై ఛానల్ రైడర్ మలేజ్. సో ఈరోజు అయితే మా గాయత్రి బర్త్డే మేమైతే ప్రైవేట్ థియేటర్ అయితే చేస్తున్నాం. సో ఇప్పుడే మేమైతే ప్రైవేట్ థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇప్పుడు మా గాయత్రి బర్త్డే సెలబ్రేషన్స్ లాస్ట్ దాకా చూడండి, ఎవరు మిస్ కావద్దు. ఓకేనా? లైక్ కొట్టి వీడియో స్టార్ట్ చేయండి. ఓకే. మాదైతే ఎంట్రీ అయింది. సో ఇప్పుడు మేము ప్రైవేట్ థియేటర్కి లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం. సో గాయత్రికి సో కళ్ళకి గంటల గంట అయితే లోపలికి అయితే తీసుకెళ్తున్నాం. గాయత్రి కమాన్, ఇట్రా ఇట్రా. సో ఫ్రెండ్స్ ఇప్పుడే మా గాయత్రిని థియేటర్ లోపలికి అయితే ఎంట్రీ తీసుకెళ్తున్నాము. మా గాయత్రి చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. సో నేను లోపల కొన్ని అయితే సెటప్ చేయించిన. పట్టుకుని కమాన్ వచ్చేసారు అందరు. Happy birthday to you. Happy birthday to you. Hey, పొగరేస్తున్నా. Happy birthday. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే గాయత్రి. సో ఓకే ఫ్రెండ్స్, సో ఫైనల్ అయితే మేమైతే థియేటర్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినాం. సో ఇది మా థర్డ్ థియేటర్ అనమాట. సో ఫస్ట్ మా బాలమణి అప్పుడైతే వచ్చినాం, సెకండ్ మా గాయత్రి. సో ఫైనల్గా జాహ్నవి సెకండ్, సో థర్డ్ గాయత్రి. సో మా గాయత్రి చిన్నప్పటి నుంచి మేము కొన్ని ఫోటోలు అయితే సో ఇక్కడ ప్రింట్ చేయించిన, ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మా బాలమని చెప్తుంది ఏ ఇయర్ ఏంటనేది నాకైతే ఐడియా లేదు. సో ఇది ఫస్ట్ ఫోటో. ఇది ఇంకా ఫస్ట్ బర్త్డే కాలేదు ఈ ఫోటోకు. ఇది ఎటు చూసిరా ఫోటో, ఇక ఫేస్ ఇక్కడ. దీని తర్వాత ఫోటో వచ్చేసి ఇది. ఇదిగోండి ఇక్కడ సేమ్ ఉంది, చూసిరా? ఇక సేమ్ ఉంది. అప్పుడు కొంచెం బక్కగా అయింది. సో దాని తర్వాత సో మేము ఇష్టంగా కృష్ణుని గెటప్ అయితే వేయించినాం. మాకు అప్పుడు కృష్ణుని గెటప్ వేయరని చెప్పేసి వేయించినాం. సో ఇది థర్డ్ పిక్. సో ఫోర్త్ వచ్చేసి ఇది మా ఊర్లో తీసిన ఫోటో ఇది. సో వెనకాల ఇది మా నాయనమ్మ వాళ్ళ ఇల్లు. సో ఫిఫ్త్ ఇది బర్త్డే ఫోటో. ఇగో ఇది చూడండి. ఏది ఇదిగోండి, ఇది అప్పుడు బర్త్డే ఫోటో. ఇది బతుకమ్మ చూసిరా? ఇతరాడే చూసిరా? నెక్స్ట్ ఇగో ఇది ఇవన్నీ. ఇది రీసెంట్ గా మేము మా కొత్త ఇంటి గృహప్రవేశం చేసినప్పుడు అయితే ఈ ఫోటో. సో దాని తర్వాత ఈ ఫోటో, మొత్తం 16 ఫోటోలు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఐదుగురు ఉంటారండి ఈ ఫోటోరా. బబ్బీ, జాహ్నవి, హనీ, అమ్ములు, స్వీటీ, బబ్బీ అందరు ఉన్నారు. సో ఇది బర్త్డే ఫోటో. ఇది ఏ బర్త్డే? ఇది థర్డ్ బర్త్డే. ఫ్రెండ్స్ సో మేమైతే మా గాయత్రి బర్త్డే కేక్ అయితే కట్ చేస్తున్నాం. ఓకే, రెడీ? ప్లే చేయరా? 11 1 2 3 Happy
Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday. గాయత్రి ఈ గిఫ్ట్ బబ్బీ గిఫ్ట్ తెచ్చింది గాయత్రి కోసం. ఓపెన్ చేయాలా? ఓపెన్ చేయాలా? ఓపెన్ అండి. వచ్చేస్తా బబ్బే అక్కకు వాచ్ ఇచ్చింది. బబ్బే కరెక్ట్ గాయత్రి సైజుకి అవి తీపిచ్చి మరీ వీడు తీసుకొచ్చిన. ఫస్ట్ నాదే చేయాలి. ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఇక వచ్చిందండి మా గాయత్రి కోసం అయితే స్టేషనరీ కిట్ తీసుకున్నాం. కనిపిస్తుంది. అయ్యో దంశిక హ్యాపీ బర్త్డే గాయత్రి. థ్యాంక్ యూ అత్త. హ్యాపీ బర్త్డే గాయత్రి. బబ్బీ అంటే ఏమనుకున్నారా? మామూలు ఉండదు బబ్బీతోటి. మడల్ మడల్ గుచ్చి గుచ్చి నీ ప్రేమ కోసం నేను పిచ్చోడైపోయాను. నీ కళ్ళు పేలిపోను చూడ ఏం పని తీసుకొచ్చిన అబ్బాయి? మనీషా ఇద్దరు చంద్రముఖిగా మారిన నీ భార్య గంగను చూడు.
నా పట్టుల నచ్చనే నాయన కట్టి మురిసిపోయనే మా నాయన పట్ట గొలుసులు తెచ్చనే. డాన్స్ ఆడవా? ఏ చూడు ఫ్రెండ్స్, డాన్స్ ఆడమంటే ఎట్లా దాచుకుందాం. వేరే ఏ డాన్స్ అయినా ఆడతా కానీ స్నేహం కోసం అయితే వద్దు. రా బయటికి రా. ఏటి గట్టు చెబుతుంది అడుగు మన చేపవేట కథలు, మర్రి చెట్టు చెబుతుంది పలుకుని మొన్ననేతవాడి పురోషమెక్కువా. తల్లి సంతానమైన మన పాట వచ్చింది. ఒకరు కాదు మనం ఇద్దరు అంటే ఎవరైనా నమ్మగలరా? ఏ స్నేహం పొందాను నేను, నీ స్నేహం పొందాను, చేసేందుకైనా మరో జన్మ తోడు రానా? దోస్తీకి ఏడోగురు 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 దోస్తులు కలిసిపోవాలా, ఎప్పుడు కొట్టాడుకోవద్దు. అశ్వినే నువ్వు అంతా బాధ పెట్టుకొని మరి ఎట్లా అంత బాధ పెట్టుకొని ఎట్లున్నా చెప్పు. నా బిడ్డను అడగని చెప్తాను. ఎంత ఎంత కళ్ళల్లో ఎంత ఇదైతే నా బిడ్డ చూసి నా బాధ. మీకు అంత స్నేహంగా ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలు పట్టించుకోదు అశ్విని. మీ అందరు చెప్తున్నా, మీరు అంత స్నేహంగా ఉన్నారు కాబట్టి చిన్న చిన్న విషయాలు ఎవ్వరు పట్టించుకోదు. చిన్న చిన్న విషయాలు కాడ మనుషులు అందరూ దూరం అయిపోతాం. ఎవ్వరు పట్టించుకోదు చిన్న చిన్న విషయాలు. అందరు ఏడ్చి ఒక్క పాట స్నేహితుల్ని మొత్తం కలిపేసింది. 15 రోజుల నుంచి కట్ అయిన స్నేహం ఒక పాటతోటి ఏకమైపోయింది. మా గాయత్రి బర్త్డే రోజు స్నేహితులు అంతా ఒకటైపోయారు. ఓకే, ఇప్పుడు ఖుషిగా డాన్స్ ఆడుకుందాం. ఇప్పుడు ఓకే, ఇంతసేపు వేసుకుంటా అన్నాం కదా, సో ఇదే పాట ఖుషిగా ఆడుకుందాం. ఓకేనా? చూసే ఫైనల్ కపుల్ డాన్స్ అదే. గాయత్రికి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
సో హలో ఫ్రెండ్స్, ఇప్పుడే మా ఏమంటారు మా పార్టీ అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో పక్కనే రెస్టారెంట్ ఉంది. సో మా పిల్లలందరూ మేము అందరం ఇక్కడ కూర్చొని ఇప్పుడైతే డిన్నర్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, మా కోసం ఒక హాల్ మొత్తం నిండిపోయింది. సో మా టీం అయితే అంత పెద్దగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు మొత్తం మా టీమే. మమ్మీ పీసులు షేర్ చేసుకోరు కొంచెం కొంచెం సరేనా? ఫ్రెండ్స్ మేమైతే బిర్యానీ తింటున్నాం. మా గాయత్రి బర్త్డే పార్టీ.